మనం చర్చించుకునే ఆలయం తిరుమల తిరుపతిలో ఉన్న కపిలతీర్థం. కపిలతీర్థంలో మనకు శివుడు కపిలేశ్వరుడుగా దర్శనమిస్తాడు. ఇక్కడ శివలింగం కొన్ని యుగాల నాటిదని చెప్తుంటారు. ఇక్కడ మనకు కనిపించే లింగం పూర్వం కపిల మహర్షి పూజించిన లింగం అని అంటారు. ఇంతకీ ఈ కపిల మహర్షి ఎవరు అంటే కర్తవ మహర్షి మరియు దేవయతులకు జన్మించిన సంతానం. కపిల మహర్షి 7 మానసపుత్రులలో ఒకరని కూడా మహాభారతంలో ఉంది. భాగవతం ప్రకారం కపిల మహర్షి శ్రీ మహావిష్ణువు ప్రతిరూపమని చెబుతుంటారు. ఒకనాడు కపిల మహర్షి పాతాళంలో తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఒకరోజు కపిల మహర్షి పాతాళంలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఆయన ఒక సహజ శివలింగంను పూజించేవారు. ఆ లింగం రోజురోజుకి పెరుగుతూ ఉండేది. అలా ఆ లింగం పెరిగి ఒక్కసారిగా పాతాళం నుండి భూమిని చీల్చుకుంటూ వచ్చింది. భూమి ఉపరితలంపైకి వచ్చాక కూడా ఇంకా ఆ లింగం పెరుగుతూ సాగింది. ఒకనాడు బ్రహ్మదేవుడు కపిల గోవుగాను ఇంకా శ్రీ మహావిష్ణువు గోపాలుడుగాను వచ్చారు. ఆ లింగం పెరగటాన్ని చూసి బ్రహ్మదేవుడి రూపమైన కపిల గోవు తన పాలతో అభిషేకం చేసి తన కాలి గిత్తెలను ఆ లింగంపై పెట్టి, మహాదేవా ఇంక నువ్వు పెరగకు అని ఆ శివుడిని అడిగింది. ఇప్పటికీ మనకు ఆ శివలింగం పైన ఆ గిట్టెలకు సంబంధించిన గుర్తులు కనిపిస్తూ ఉంటాయి. కపిల మహర్షి తపస్సు చేయడం వలన ఈశ్వరుడు వెలిశాడు కాబట్టి స్వామివారిని కపిలేశ్వరుడు అని అంటారు. ఇక్కడ మనకు శివుడు కామాక్షి సమేతంగా కనిపిస్తాడు. ఈ గుడిని చోళులు కట్టించారు. ఆ గుడిలో మనకు శివునితో పాటు వినాయకుడు, అగస్తీశ్వరుడు, శ్రీకృష్ణుడు, కాశీ విశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, కార్తికేయుడు మనకు దర్శనమిస్తారు. అక్కడ ఉన్న విఘ్నేశ్వరుడిని విజయనగరం నుండి వచ్చిన సంభూషిని అనే దేవదాసి స్థాపించిందని అంటారు. ఆవిడ గుడికి ఎన్నో సేవలు చేసిందని చెప్తుంటారు. ఇక్కడున్న లింగాన్ని అగ్నిదేవుడు కూడా పూజించడంతో ఆ లింగానికి ఆగ్నేయ లింగం అని కూడా పేరు వచ్చింది. మనకు ఆ గుడిలో ఒక పుష్కరిణి కూడా కనిపిస్తుంది. పక్కనే ఒక జలపాతం కూడా ఉంటుంది. ఆ జలపాతంలోని నీళ్లు ఆ పుష్కరిణిలోకి పడటం మనం చూస్తూ ఉంటాం. పురాణాల ప్రకారం ఆ జలపాతం శివుని జటాజూటం నుంచి వచ్చిన గంగానది తరిలో ఒక దారమని, ఆ నదిని భోగమతి నది అని అంటారు. అది పాతాళం నుండి భూమికి వచ్చిందని కూడా అంటారు. కొన్ని పురాణాల ప్రకారం కపిల మహర్షి వల్లనే భూమిపైకి గంగాదేవి వచ్చిందని చెబుతూ ఉంటారు. దీని వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది. సూర్యవంశపు రాజైన సగరనకు వరప్రభావం వలన మొదటి భార్యకు మహా తేజోవంతుడైన అసమంజసుడు, రెండవ భార్యకు చిన్న చిన్న తిత్తులతో కూడిన పిండం ప్రసవింపబడింది. ఆ పిండానికి ఉన్న తిత్తులను దాదాపు 60,000 నేతికుంటలలో భద్రపరచగా 60,000 మంది కుమారులు కలిగారు. వీరికి ప్రత్యేక నామాలతో కాకాసగరులుగా ప్రసిద్ధి చెందారు. కానీ పెద్దవాడైన అసమంజసుడు తనతో పాటు ఆడుకోవడానికి వచ్చే పిల్లలను సరియు నదిలో తోసివేయటం లేదా వారి కొన ప్రాణం వరకు ఆ నీటిలో ముంచి వారు తమ ప్రాణాల కోసం పడే నరకయాతను చూసి సంతోషపడేవాడు. ఇది తెలిసిన ప్రజలు రాజుబిడ్డ అనే ఉద్దేశంతో రాజుగారికి చెప్పకుండా భయపడుతూ ఉండేవారు. కానీ ఎంత వయసు వచ్చినా అసమంతుడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోయేసరికి భరించలేని ప్రజలు అసమంతుడి ఆకడాల గురించి మహారాజుకు తెలియజేయడంతో రాజు తన కొడుకుకు రాజ్యబహిష్కరం శిక్ష విధించాడు. ఆ తర్వాత మహారాజు తన రాజ్య విస్తరణ కొరకు తన 60,000 మంది పుత్రులే తనకు ఒక సేనలాగా అనిపించేలాగా తాను మహర్షుల అనుమతి మేరకు అశ్వమేధ యాగాన్ని చెయ్యాలని సంకల్పించి యాగ అశ్వంను విడిచిపెట్టారు. యాగాశ్వ రక్షణకు తన కుమారులను పంపి తాను యాగ కంకణాధారి అయి ఉన్నారు. కానీ మహారాజు ఈ అశ్వమేధ యాగాల పుణ్యఫలంతో తన ఇంద్ర పదవికి ఎక్కడ పోటీ వస్తాడేమోనని భయపడిన ఇంద్రుడు యాగం భగ్నం చేయడానికి యాగాశ్వమును పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమంలో దాచాడు. యాగ పశువు కనిపించకపోవడంతో ఆ అశ్వానికి రక్షణగా వెళ్లిన సగరుని 60,000 మంది పుత్రులు భూమండలం అంతా గాలించిన యాగశ్వపు ఆచూకీ దొరకకపోవడంతో ఇంటిముఖం పట్టగా తండ్రి అయిన సగర చక్రవర్తి ఆదేశాల మేరకు వారు పాతాళంలో వెతుకుడు కొరకు భూమిపై అనేక గుంతలను తీసి పాతాళ ప్రవేశం చేశారు. కానీ వీరి అత్యుత్సాహం భూదేవికి కడు భేదం కలిగించింది. కానీ తదుపరి కాలంలో ఈ గుంతలలో జలములు చేరి సగర్ల పేరిట సాగరం అయ్యింది. పాతాళంలో వెతుకుతున్న సగర్లకు కపిల మహర్షి ఆశ్రమంలో యాగాశ్వం కనిపించడంతో ఇతను ఎవరో మాయోపాయంతో తమ యాగాశ్వమును దొంగలించి ఉంటాడని భావించిన వారు కోపంతో కపిల మహర్షిపైకి ఉరికారు. ఈ అలజడికి ధ్యాన సమాధి నుండి మేలుకున్న మహర్షి తన పైకి వస్తున్న సగర్ల వంక చూసి ఒక్క హూంకారం చేశాడు. అంతటా మహర్షి కోపాగ్నికి 60,000 మంది సగర్లు
భస్మమై 60,000 బూడిద కుప్పలైపోయారు. యాగస్వం కొరకు వెళ్ళిన తన పితామహులు ఎంతటికీ తిరిగి రాకపోవటంతో యాగ పరిసమాప్తి కాక మదన పడుతున్న సగరునితో అంశమంజుసుని మనవడు అంశమంతుని కొడుకు సగర కులభవుడు అయిన భగీరథుడు యాగాశ్వమును వెతుకుతూ పాతాళం చేరి వారికి ఉత్తమ గతులు లభించాలంటే దివిజగంగను పాతాళానికి తేవలసి ఉంది. సగరుడు అతని కొడుకు అసమంజసుడు తపస్సు చేసినా ప్రయోజనం లేకపోయింది. భగీరథుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగ కోసం తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై నేను భూమి మీదకు దిగి రావడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నా దూకుడు భరించగల నాదుడెవ్వరు అని అడిగింది. భగీరథుడు శివుని కోసం తపస్సు చేశాడు. అనుగ్రహించిన శివుడు గంగను భూమికి రాగానే తన తలపై మోపి జటాజూటంలో బంధించాడు. భగీరథుని ప్రార్థనతో ఒక పాయను నేలపైకి వదిలాడు. భగీరథుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగింది. ఆపై సాగరంలో ప్రవేశించి పాతాళానికి చేరి సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలగజేసింది. ఇలా గంగాదేవి 5 పాయలుగా భూమిపైకి ప్రవహించింది. అక్కడున్న తీర్థాన్ని శివభక్తులు కపిల తీర్థమని, విష్ణు భక్తులు అల్వార్ తీర్థమని అంటారు. విష్ణు భక్తులు అక్కడున్న చక్రం చుట్టూ 4 వైపులా చక్రాన్ని చెక్కించడం వలన చక్రతీర్థం అని కూడా అంటారు. ఆ తీర్థంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని అంటారు. కార్తీక మాసంలోనూ ఇంకా శివరాత్రి రోజు అక్కడ విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ గుడిలోని కామాక్షి అమ్మవారికి గంధపు అలంకారం ఇంకా శివుడికి అభిషేకం విశేషమని చెప్పవచ్చు. శివుడికి అభిషేకించిన అన్నాన్ని మనం తింటే జన్మలో మనకి అన్నానికి కానీ నీళ్ళకి కానీ కొరువు ఉండదని ప్రజల నమ్మకం. ఇక్కడ నుండి తిరుమలకు దారి ఉండేదని కూడా చెబుతుంటారు. ముందుగా తిరుమల దర్శనానికి వెళ్ళేవారు ఇక్కడ తప్పకుండా కపిలేశ్వరుడిని దర్శనం చేసుకొని కపిల తీర్థంలో స్నానం చేసి వెళ్ళేవారని చెబుతారు. మనలో ఎంతోమంది తిరుమలకు వెళ్తూ ఉంటాం, కానీ కపిల తీర్థం గురించి మాత్రం చాలామందికి తెలియదు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.